అమెరికా వేదికగా వచ్చే వారం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. వాషింగ్టన్లోని అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలో ఈ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. లెబనాన్లోని అమెరికా రాయబారి మిచెల్ ఇస్సా, అగ్రరాజ్యంలోని ఇజ్రాయెల్ రాయబారి యహిల్ లైటర్ శాంతి చర్చల్లో పాల్గొననున్నారు. అయితే లెబనాన్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. లెబనాన్ అభ్యర్థన మేరకే శాంతి చర్చలకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. వీలైనంత త్వరగా ప్రత్యక్ష చర్చలు జరపాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. హెజ్బొల్లాను నిరాయుధులను చేయడంతో సహా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి సంబంధాలను నెలకొల్పడమే ఈ చర్చల ప్రధాన లక్ష్యమని నెతన్యాహు వివరించారు. హెజ్బొల్లా స్థావరాలపై తమ దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. అంతకుముందు ఇరాన్తో శాంతి చర్చలు సఫలం కావాలంటే లెబనాన్పై జరుపుతున్న దాడులను తగ్గించాలని నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. గురువారం నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఈ మేరకు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.